ఈ స్టోరీ ఒక దట్టమైన అడవిలో, ఒక ఎడారి లాంటి రోడ్డు పక్కన ఖాళీగా ఉన్న కార్తో స్టార్ట్ అవుతుంది. అసలు ఈ కార్ ఇక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి స్టోరీ ఫ్లాష్బ్యాక్లోకి వెళ్తుంది. అక్కడ ఒక రెస్టారెంట్లో డిన్నర్ ముగించుకుని లేట్ నైట్ డ్రైవ్కి వెళ్తున్న నలుగురు కాలేజ్ ఫ్రెండ్స్ని చూస్తాం. వాళ్లే డే, ఫిషర్, జేమ్స్ ఇంకా టైలర్. వాళ్ల లైఫ్స్ ఇప్పుడు వేరే వేరే డైరెక్షన్స్లో వెళ్లబోతున్నాయని రియలైజ్ అయ్యి, తమ సర్టైన్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ, అందరూ కలిసి ఒక ఫైనల్ జర్నీ స్టార్ట్ చేస్తారు. కానీ ఈ జర్నీ కేవలం ఒక డెస్టినేషన్ చేరుకోవడం గురించి కాదు, లైఫ్లో నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్లడానికి ఒక సైన్ లాంటిది. దారిలో జేమ్స్ ఒక పిక్చర్ చూపించి తన ఫ్రెండ్స్ని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఒకవేళ 50 బఫెలోస్, గన్ ఉన్న ఒక మనిషి, 5 గొరిల్లాస్ ఇంకా 10,000 ఎలుకలు ఉంటే, నువ్వు వేటిని ప్రొటెక్ట్ చేయడానికి చూస్ చేసుకుంటావు? ఏవి నీకు ఎనిమీస్ అవుతాయి? అని అడుగుతాడు. ఈలోపు డే, జేమ్స్ తన జాబ్ ఫస్ట్ డే రోజు తీసుకున్న సెల్ఫీని చూస్తాడు. జేమ్స్ జాబ్ కోసం ఇంత ఫార్మల్ లుక్లో ఉండాల్సి వచ్చినందుకు డే అండ్ ఫిషర్ అతన్ని ఆట పట్టిస్తారు. ఆ తర్వాత, మళ్ళీ ఆ నలుగురు ఆ క్వశ్చన్ గురించి ఆర్గ్యూ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఎవరికి వాళ్ళు తమ ఆన్సరే కరెక్ట్ అని అనుకుంటారు. కానీ ఈ క్వశ్చన్ నిజానికి జంతువుల ఫైట్ గురించి కాదు, అది ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఉండే యాంగ్జైటీకి గుర్తు. కాలేజ్ అయిపోయాక లైఫ్లో ఈ ఆప్షన్ కూడా కంప్లీట్ సేఫ్ అనిపించదు. ముందుకు వెళ్తున్న కొద్దీ, సిటీ స్ట్రీట్ లైట్స్ అండ్ షాప్స్ని వెనక్కి వదిలేసి, ఒక టర్న్ తీసుకుని ప్రశాంతంగా ఉన్న జంగిల్ ఏరియాకి చేరుకుంటారు. వాళ్ల ముందు ఒక లాంగ్ అండ్ స్ట్రెయిట్ రోడ్డు ఉంటుంది. అటు ఇటు దట్టమైన అడవి. కనీసం ఒక్క సైన్ బోర్డ్ కానీ, గైడ్ కానీ ఉండదు. లైఫ్లో మనకు తెలిసిన దారి ఎప్పుడైతే ఆగిపోతుందో, సరిగ్గా అప్పుడే మనిషి దిశ లేని ఒక ఎండ్ లెస్ బాటలో నిలబడతాడు. వాళ్ల టర్న్ గురించి మాట్లాడుతున్నప్పుడు, జేమ్స్ తన ఫ్యూచర్ ప్లాన్ చెప్తాడు. తను ఒక నెట్వర్క్ ఇంజనీర్గా ఇప్పుడు తన శాలరీ $70,000 అని, నెక్స్ట్ 5 ఇయర్స్లో అది $150,000 అవుతుందని చెప్తాడు. అప్పుడు ఒక మంచి సిటీలో సెటిల్ అయ్యి, ఫ్యామిలీ, పిల్లలతో ఉంటానని అంటాడు. కానీ వీటన్నిటి కోసం తను ఒక మెషిన్ లాగా వర్క్ చేయాల్సి ఉంటుందని తను నమ్ముతాడు. ఈ ప్రాసెస్లో తన లైఫ్లో ఉన్న ఎగ్జైట్మెంట్ అంతా పోతుందేమో అని భయపడతాడు. అయినా సరే, ఇదే డైరెక్షన్లో ముందుకు వెళ్లాలని అతనికి తెలుసు. ఇక్కడ టైలర్ తన రీసెంట్ బ్రేకప్ గురించి చెప్తాడు. ఆ రీజన్ చాలా చైల్డిష్గా ఉందని ఫ్రెండ్స్కి తెలిసాక, వాళ్ళు అతన్ని టీచ్ చేస్తారు. నీ ఎక్స్ లైఫ్లోకి ఇంకొకడు వస్తాడు, వాడు తనని హ్యాపీగా చూసుకుంటాడు అని చెప్తారు. అది విని టైలర్ ఇంకా రెస్ట్ లెస్ అయిపోయి, దారిలో వచ్చే టర్న్ గురించి పదే పదే అడుగుతాడు. కానీ మ్యాప్ మాత్రం ఎప్పుడూ స్ట్రెయిట్గా వెళ్లమనే చూపిస్తుంది. టైలర్కి తను దారి తప్పానని అనిపిస్తుంది. కానీ మ్యాప్ ప్రకారం వెళ్లడమే కరెక్ట్ అని జేమ్స్ అతనికి నచ్చజెప్తాడు. ఫ్యూచర్ క్లియర్గా లేనప్పుడు వచ్చే ఆ భయమే ఈ రెస్ట్లెస్నెస్. ఎలాంటి గ్యారెంటీ లేకపోయినా ముందుకు వెళ్లాల్సిందే. టైలర్ సడన్ గా టర్న్ తీసుకుంటాడు. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో మళ్ళీ అదే డైరెక్షన్లో వెళ్లడం స్టార్ట్ చేస్తారు. చాలా భయపడుతూనే టైలర్ ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఎక్కడైనా టర్న్ వస్తుందేమో అని వెతుకుతాడు. కానీ సడన్ గా వాళ్ళు ఒక డెడ్ ఎండ్ కి చేరుకుంటారు. బహుశా టర్న్ మిస్ అయ్యామేమో అని మిగతా వాళ్ళు అనుకుంటారు. జేమ్స్ వెనక్కి వెళ్లమని చెప్తాడు. కానీ టైలర్ మాత్రం తాను ఏ టర్న్ మిస్ అవ్వలేదని గట్టిగా చెప్తాడు. మ్యాప్లో కూడా ఎక్కడా డెడ్ ఎండ్ లేదు. లైఫ్లో ఈ టర్న్ అనేది వెనక్కి వెళ్లడం ఇంపాసిబుల్ అని చెప్పే ఒక స్టేజ్ లాంటిది. దారి వెతకడానికి టైలర్ కార్ దిగి జంగిల్ వైపు వెళ్తాడు. జేమ్స్ కూడా బయటకి వస్తాడు. ఫిషర్ అండ్ డే భయంతో కార్లోనే మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్ గా అడవిలో నుండి కొంతమంది జనాలు అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి కార్ మీద అటాక్ చేస్తారు. ఫిషర్ అండ్ డేని కార్లో నుండి బయటకి లాగేయాలని చూస్తున్నట్టు ఉంటుంది అది. కానీ బయట ఉన్న టైలర్ అండ్ జేమ్స్ ని మాత్రం ఎవరూ టచ్ చేయరు. మనం ఎక్కడైతే సేఫ్ అని ఫీల్ అవుతామో, భయం ఎప్పుడూ అక్కడే అటాక్ చేస్తుంది అనడానికి ఈ సీన్ ఒక ఎగ్జాంపుల్. టైలర్ అండ్ జేమ్స్ చెప్పడంతో డే కార్ని ముందుకు తీస్తాడు. కానీ ఫిషర్ గాయపడతాడు. జేమ్స్ అండ్ టైలర్ వెంటనే కార్ ఎక్కేస్తారు. నలుగురు చాలా భయపడిపోయి అసలు ఏం జరుగుతుందో అని ఆర్గ్యూ చేసుకుంటారు. ఇది వాళ్ల ఎంట్రీ పాయింట్ అని టైలర్ మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాడు. రోడ్డు మీదకి వచ్చాక తను ఒక్క టర్న్ కూడా తీసుకోలేదు. వాళ్లు కాసేపు కార్ ఆపి ఫిషర్ చేతికి అయిన దెబ్బని చూస్తారు. అప్పుడే మళ్లీ జనాలు వాళ్ల వైపు పరిగెత్తుకుంటూ వస్తారు. భయంతో వాళ్లు వెంటనే కార్ తీసేస్తారు. డ్రైవ్ చేస్తూ ఉండేసరికి మార్నింగ్ అయిపోతుంది. కానీ అందరికీ ఒక విషయానికి వింతగా అనిపిస్తుంది. కార్ ఫ్యూయల్ మీటర్ అస్సలు తగ్గడం లేదు. కాసేపు ఆగి, ఇంజిన్ రన్నింగ్ లోనే ఉంచి బయటకి వస్తారు. ఇంత తక్కువ ఫ్యూయల్తో 6 గంటలు కార్ ఎలా నడుస్తుంది అని ఆలోచిస్తారు. మళ్ళీ అదే జనాలు అరవడం, వాళ్ల వైపు రావడం స్టార్ట్ చేస్తారు. దాంతో భయంతో మళ్లీ కార్లో వెళ్లిపోతారు. ఈలోపు జేమ్స్కి ఒక డౌట్ వస్తుంది. బహుశా ఇది రియల్ వరల్డ్ కాదేమో, మనకు యాక్సిడెంట్ అయిందేమో అని. కానీ టైలర్ వెంటనే, నేను మనందరినీ చంపేయలేదు అని అంటాడు. ఇప్పుడు వాళ్లకి ఒక విషయానికి అర్థమైంది. వాళ్లు ఎక్కడా ఆగలేరు. అందుకే సీట్లు మార్చుకుంటూ రోజంతా డ్రైవ్ చేస్తూనే ఉంటారు. వాళ్లకి నిద్ర రాదు, అలసట ఉండదు. 24 గంటలు దాటినా ఆకలి కూడా వేయదు. జేమ్స్ ఏమంటాడంటే, తను లైఫ్లో ఏదో తప్పు చేసి ఉంటాడు, అందుకే ఈ పనిష్మెంట్ అనుకుంటాడు. ఏదో పర్గేటరీలో ఇరుక్కుపోయినట్టు ఫీల్ అవుతాడు. నలుగురు ఒకరికొకరు తమ తప్పులు ఏమైనా ఉన్నాయేమో అని ఒప్పేసుకోవడం స్టార్ట్ చేస్తారు. వాళ్లు కావాలని కార్ ఆపి, బయట ఉన్న జనాలు వాళ్ల దగ్గరికి రావడానికి ఎంత టైం పడుతుందో చెక్ చేస్తారు. ప్రతిసారి కరెక్ట్గా 90 సెకండ్ల తర్వాత జనాలు వాళ్ల వైపు పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. మనిషి ఎక్కువసేపు ఆగిపోతే భయం అతన్ని మింగేస్తుంది అని చెప్పడానికి ఆ 90 సెకండ్స్ ఒక సింబల్. టైలర్ ఆ 90 సెకండ్స్ లోపు జంగిల్లోకి వెళ్లి చూస్తాడు. అక్కడ జనాలు నీరసంగా నేల మీద పడిపోయి ఉంటారు. ఆ తర్వాత వాళ్లు పదే పదే కార్ ఆపి ఆ 90 సెకండ్స్ పాటర్న్ ని టెస్ట్ చేస్తారు.
ఆ టైంలో కార్లో ఒక క్లిఫ్ బార్ కనిపిస్తుంది. కానీ జేమ్స్ దాన్ని తినడానికి నిరాకరిస్తాడు. ఎందుకంటే ఈ ప్లేస్లో దేనివల్ల ఏం జరుగుతుందో తెలియదు. మెల్లగా టైలర్కి విసుగు వచ్చేస్తుంది. ఒకే రోడ్డు మీద ఇరుక్కుపోవడం, వెయిట్ చేయడం తనని లోపల నుండి బ్రేక్ చేస్తుంది. ప్రతి మనిషి భయాన్ని ఒక్కోలా ఫేస్ చేస్తాడు. ఒకరు పారిపోవాలి అనుకుంటే, ఇంకొకరు సిట్యువేషన్ని కంట్రోల్ చేయాలి అనుకుంటారు. ఆ యాంగ్జైటీలో టైలర్ అండ్ జేమ్స్ అడవిలో ఉన్న ఒక మనిషిని పట్టుకుని చెట్టుకి కట్టేసి, ఇది ఎక్కడా? అని అడుగుతారు. కానీ 90 సెకండ్స్ అవ్వగానే ఆ మనిషి భయంతో, హెల్ప్ మీ అని అరుస్తాడు. భయం బయట నుండి రాదు, అది మన లోపలే ఉంటుంది అని ఇక్కడ క్లియర్ అవుతుంది. కాసేపటికి రోడ్డు పక్కన ఇంకొక కార్ ఆగి ఉండటం చూస్తారు. లోపల ఉన్న వాళ్లతో ఆర్గ్యూ చేస్తారు. కానీ జేమ్స్ ఎవరి మాట వినకుండా కార్ దిగి ఒక్కడే వెళ్తాడు. లోపల చూస్తే కార్కి కీస్ ఉండవు, మీటర్లో 10 లాక్ మైల్స్ అని ఉంటుంది. దీనర్థం ఏంటంటే, వాళ్లకంటే ముందు ఎంతో మంది ఏళ్ల తరబడి ఈ రోడ్డు మీద తిరిగారు, కానీ ఎవరికీ ఆన్సర్ దొరకలేదు. టెన్షన్లో టైలర్ కార్ స్పీడ్ పెంచుతాడు. ఫ్రెండ్స్ అందరూ స్లో చేయమని అరుస్తారు. ఫైనల్గా కార్ ఆపి టైలర్ అండ్ జేమ్స్ జంగిల్లోకి వెళ్తారు. టైలర్ పూర్తిగా బ్రేక్ డౌన్ అయిపోతాడు. తను ఇక చేయలేనని, ఆ ఐరన్ బాక్స్లో కూర్చుని భయపడలేనని అంటాడు. జేమ్స్ అతనికి నచ్చజెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ 56,182 మైల్స్ ట్రావెల్ చేశాక టైలర్ గివ్ అప్ ఇచ్చేస్తాడు. జేమ్స్ ఒక్కడే కార్ దగ్గరికి వస్తాడు. డే అరుస్తూ టైలర్ని పిలుస్తాడు. కానీ జనాలు రావడం స్టార్ట్ చేస్తారు. దాంతో చేసేదేం లేక టైలర్ని అక్కడే వదిలేసి ముందుకు వెళ్ళిపోతారు. దారిలో ఇంకో కార్ కనిపిస్తుంది. అందులో నుండి కొన్ని అవసరమైన వస్తువులు తీసుకుంటారు. మెల్లగా వాళ్ల లైఫ్ ఒక రొటీన్లా మారిపోతుంది. ఎన్నో రోజులు ప్రయాణిస్తూనే ఉంటారు. డే అండ్ ఫిషర్ టెన్షన్ తగ్గించుకోవడానికి గట్టిగా అరుస్తారు. జేమ్స్ మాత్రం సైలెంట్గా ఉంటాడు. వాళ్లు డాన్స్ చేస్తారు. ఇప్పుడు వాళ్లకి జంగిల్లో ఉన్న జనాలంటే భయం లేదు. ఫిషర్ బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. టైం గడిచే కొద్దీ వాళ్లు భయంతో కాంప్రమైజ్ అయిపోతారు. ఎప్పుడైతే భయాన్ని యాక్సెప్ట్ చేస్తామో, అప్పుడు అది వీక్ అయిపోతుంది. 90 సెకండ్స్ అయినా జనాలు వాళ్ల మీద అటాక్ చేయరు. బహుశా చాలా తక్కువ మంది మిగిలారు అందుకే అటాక్ చేయట్లేదు అని అనుకుంటారు. దారి పక్కన ఉన్న ఇంకో కార్ని చెక్ చేస్తారు. అప్పుడే జేమ్స్కి అడవిలో ఒక మనిషి పడుకుని కనిపిస్తాడు. ఇది నీ కారా? అని అడుగుతాడు. కానీ అక్కడ ఎలాంటి ఆన్సర్ ఉండదు. దాంతో ముందుకు వెళ్తారు. జేమ్స్ డ్రైవ్ చేస్తూనే ఉంటాడు. ఒక రాత్రి వాళ్లు కాసేపు ఆగుతారు. సడన్ గా ఫిషర్ కీస్ తీసేసి కార్ లాక్ చేసేస్తాడు. డే అండ్ ఫిషర్ కూడా జేమ్స్ ని గివ్ అప్ ఇచ్చేయమని అడుగుతారు. జేమ్స్ కీస్ ఇమ్మని అడుగుతాడు. ముగ్గురి మధ్య గొడవ అవుతుంది. ఆగిపోవడం ఈజీ కాబట్టే మీరు ఆగాలి అనుకుంటున్నారు. సిట్యువేషన్ కి విక్టిమ్స్ లా ఫీల్ అవుతున్నారు. కానీ నేను మాత్రం అస్సలు ఆగను అని జేమ్స్ చెప్తాడు. కీస్ కోసం ఫిషర్ మీద ఎటాక్ చేస్తాడు. ఫిషర్ కీస్ ఇచ్చేస్తాడు కానీ కార్ స్టార్ట్ అవ్వదు. జేమ్స్ భయపడతాడు. డే కూడా తనని వదిలేయమని అడుగుతుంది. కానీ జేమ్స్ మళ్ళీ ట్రై చేస్తాడు. ఈసారి కార్ స్టార్ట్ అవుతుంది. తను ఒక్కడే ముందుకు వెళ్తాడు. డే అండ్ ఫిషర్ 8,35,471 మైల్స్ ట్రావెల్ చేసి గివ్ అప్ ఇచ్చేస్తారు. ఈలోపు జేమ్స్ కంటిన్యూస్ గా డ్రైవ్ చేస్తూ 11,53,956 మైల్స్ కవర్ చేస్తాడు. కాసేపటికి వర్షం పడటం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ జేమ్స్ ఏదో కొత్తగా జరుగుతుందని నవ్వుతాడు. కానీ తర్వాత ఏడ్చేస్తాడు. ఇదే అతని ఫస్ట్ ఎమోషనల్ బ్రేక్ డౌన్. చాలా దూరం వెళ్ళాక ఎన్నో కార్స్ పార్క్ చేసి ఉన్న ఒక ప్లేస్ కి చేరుకుంటాడు. అక్కడ ఒక బోర్డు ఉంటుంది, రోడ్డు ఇక్కడితో ఎండ్ అవుతుంది అని. అక్కడ జనాలు ఉండరు, కేవలం ఖాళీ కార్స్ మాత్రమే ఉంటాయి. తనకంటే ముందు చాలా మంది ఇక్కడికి వచ్చారని, కానీ ఇక్కడికి వచ్చాక కూడా ఏమీ దొరకలేదని జేమ్స్ రియలైజ్ అవుతాడు. అక్కడ ఫ్రీడమ్ లేదు, అది కేవలం ఒక ఇల్యూజన్ మాత్రమే. జేమ్స్ మళ్ళీ కార్ దగ్గరికి వచ్చి, కార్లో ఉన్న క్లిఫ్ బార్ తింటూ ఏడుస్తాడు. ఆ తర్వాత డే అండ్ ఫిషర్ లాగే గట్టిగా అరిచి తన స్ట్రెస్ ని బయటకి తీసి, మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు భయం అతన్ని ఏమీ చేయలేదు. దారిలో అడవిలో ఉన్న ఒక మనిషిని కార్లో ఎక్కించుకుని అదే క్వశ్చన్ అడుగుతాడు. ఒకవేళ 50 డేగలు గనున్న ఒక మనిషి మధ్య ఫైట్ అయితే ఎవరు గెలుస్తారు? అని. లైఫ్లో మనం ఎంత ముందుకు వెళ్ళినా, మన ప్రాబ్లమ్స్ ని కంప్లీట్ గా అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్ అని ఇది చూపిస్తుంది. ఈ రకంగా ఈ మూవీ మనకి ఏం నేర్పిస్తుంది అంటే, లైఫ్ అనేది ఒక స్ట్రెయిట్ రోడ్డు కాదు. ఇది ఎలాంటి సైన్ బోర్డ్స్ లేని ఒక దారి. ఎక్కడ క్లియర్ టర్న్ ఉండదు. మనం ఏదో ఒక పాయింట్లో భయంతో ఆగిపోతాం. ఎవరో ఒకరు గివ్ అప్ ఇవ్వాలి అనుకుంటారు. కానీ జేమ్స్ లాగా ఎవరో ఒకరు నడుస్తూనే ఉండాలి అనుకుంటారు. భయం నుండి పారిపోయినప్పుడే అది ఇంకా డేంజర్ గా మారుతుంది అని ఈ మూవీ చూపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తామో, భయం తన పవర్ని కోల్పోతుంది. ఆగిపోవడం ఈజీ, గివ్ అప్ ఇవ్వడం ఇంకా ఈజీ. కానీ ప్రతి సిట్యువేషన్లో ముందుకు వెళ్తూనే ఉండటం, అదే అసలైన ఫైట్. దీంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.